హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరప్రసాద్ తెలుగు. అందరికీ నమస్కారం. మొన్ననే ఏపీ 10th రిజల్ట్స్ వచ్చేశాయి కదా. ముందుగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు అందుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కంగ్రాట్స్ అండి. ఇక రిజల్ట్స్ రాగానే రాష్ట్రవ్యాప్తంగా చాలామంది స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ మైండ్లో తిరుగుతున్న ఒకే ఒక్క థాట్ ట్రిపుల్ ఐటీ. అసలు ఈ ఆర్జీకేయూటీ అందించే 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్లో సీటు సాధించాలన్నది చాలామంది కల. అయితే అందరిలోనూ ఉన్న పెద్ద టెన్షన్ ఏంటంటే అసలు ఎన్ని మార్కులొస్తే ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఎనాలిసిస్ ద్వారా మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది అడుగుతున్న కామన్ క్వశ్చన్స్ ఇవే. అన్నా, నాకు 570 వచ్చాయి, నేను సేఫ్ జోన్లో ఉన్నట్టా? అన్నా, నాకు జస్ట్ 500 మార్కులే వచ్చాయి, అసలు నేను అప్లై చెయ్యొచ్చా? నాకేమైనా ఛాన్స్ ఉందా? ఇలా ప్రతి ఒక్కరిలోనూ బోలెడంత టెన్షన్ కనిపిస్తోంది. ఇక్కడొక నిజం చెప్పాలంటే కట్ ఆఫ్ అనేది కేవలం ఒకే ఒక్క ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉండదు. సో ఈ మార్కుల లెక్కలేంటి, ఎవరికెంత ఛాన్స్ ఉంది అనేది మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. రైట్, అసలు ఈ ఎనాలిసిస్లో మనం ఏవేం కవర్ చేయబోతున్నామంటే ముందుగా అడ్మిషన్స్ బేసిక్స్ గురించి, ఆ తర్వాత అందరూ వెయిట్ చేస్తున్న కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్కుల గురించి, మీకు హెల్ప్ అయ్యే స్పెషల్ రిజర్వేషన్ల గురించి, అలాగే అప్లికేషన్ పెట్టుకునే విధానం, ఫైనల్గా మీకుపయోగపడే కొన్ని బెస్ట్ సలహాలు, ఇవన్నీ కవర్ చేస్తాను. సరే, లేట్ చేయకుండా మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ 2026 అడ్మిషన్ ప్రాసెస్ బేసిక్స్ ఎలా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరొక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా కట్ ఆఫ్ మార్కులు ప్రతి ఏడాది ఒకేలా ఉండవు, అవి మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఇదొక పజిల్ లాంటిది. అసలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది అప్లై చేస్తున్నారు? ఈ సంవత్సరం పేపర్ టఫ్గా వచ్చిందా, లేదా అందరికీ మంచి మార్కులొచ్చాయా? మన స్టేట్ రిజర్వేషన్ పాలసీ ఎలా అమలవుతోంది? మరియు అసలు ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి అనే ఈ 4 అంశాల మీదే కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది. అందుకే పాత డేటా చూసి మనం గుడ్డిగా ఒక నంబర్కి ఫిక్స్ అయిపోలేం. ఇక ఇప్పుడు మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న అత్యంత కీలకమైన పార్ట్కే వచ్చేద్దాం. అదే కేటగిరీల వారీగా మార్కుల విశ్లేషణ. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ట్రెండ్స్ బట్టి మనం ఒక సేఫ్ మార్క్స్ రేంజ్ని ఎస్టిమేట్ చేయొచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. జనరల్గా ఓసీ కేటగిరీ విద్యార్థులకు 580 నుంచి 590 పైన మార్కులుంటే చాలా స్ట్రాంగ్ ఛాన్స్ ఉన్నట్టు. ఇక బీసీ కేటగిరీకి వచ్చేసరికి 540 నుంచి 570 రేంజ్లో అవకాశాలు బాగుంటాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే బీసీఏ, బీసీబీ, సిడి ఇలా సబ్ కేటగిరీలను బట్టి ఈ నంబర్స్ కొద్దిగా అటూ ఇటూ అవుతాయి. ఇక ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు 500 నుంచి 540 మార్కుల మధ్యలోనూ, అలాగే ఎస్టీ కేటగిరీ వారికి 460 నుంచి 520 మార్కుల రేంజ్లోనూ సీటు వచ్చేందుకు చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఓవరాల్గా 570 వస్తే సీటు పక్కా అని మీరనుకోవచ్చు. కానీ ఆర్కే వ్యాలీ మరియు నూజివీడు క్యాంపస్ల స్టోరీ వేరు. ఇవి మనకున్న టాప్ మోస్ట్ క్యాంపస్లు. ఇక్కడ సీటు కొట్టాలంటే కాంపిటీషన్ పీక్స్లో ఉంటుంది. కాబట్టి ఈ 2 క్యాంపస్లలోనే మీకు అడ్మిషన్ కావాలంటే మాత్రం దాదాపు 590కి పైనే, అంటే టాప్ రేంజ్ మార్కులు ఉండాల్సిందే. ఇక జీపీఏ గురించి కూడా చాలామందికి డౌట్సున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ప్యూర్ మెరిట్కి ఇక్కడ పెద్ద పీట వేస్తారు. ఎవరికైతే 10/10 జీపీఏ వస్తుందో వాళ్లకి దాదాపు టాప్ ప్రయారిటీ ఉంటుంది. సీట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. అలాగే 9.8, 9.7 జీపీఏ సాధించిన వారికి కూడా సీటు వచ్చేందుకు చాలా చాలా బలమైన అవకాశాలుంటాయి. ఓకే, మార్కుల గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు కేవలం మార్కులే కాకుండా మీకు అడ్మిషన్ రావడానికి హెల్ప్ అయ్యే రిజర్వేషన్ల గురించి తెలుసుకుందాం. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అదే డిప్రివేషన్ స్కోర్. చాలామందికి దీని గురించి తెలీదు. గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన పిల్లల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లకి మార్కులలో ఒక అదనపు వెయిటేజ్ ఇస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీకు ప్రైవేట్ స్కూల్ విద్యార్థి కంటే కొంచెం మార్కులు తక్కువ వచ్చినా సరే ఈ అదనపు స్కోర్ యాడ్ అవ్వడం వల్ల మీరు వాళ్ళని బీట్ చేసి సీటు సాధించే ఛాన్స్ అద్భుతంగా పెరుగుతుంది. ఇది నిజంగా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఒక పెద్ద వరం. అలానే డిప్రివేషన్ స్కోర్తో పాటుగా ఫైనల్ సెలెక్షన్ని డిసైడ్ చేసేవి ఇంకొన్ని ఉన్నాయి. మీరు ఏ రీజన్లో చదివారు అనే దాన్ని బట్టి లోకల్ ఏరియా రిజర్వేషన్ వర్తిస్తుంది. అలాగే అమ్మాయిలకు స్పెషల్గా ఉన్న గర్ల్స్ కోటా వల్ల వాళ్లకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవి కాకుండా స్పోర్ట్స్, ఎన్సీసీ,
క్యాప్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లాంటి స్పెషల్ కేటగిరీల కింద కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. ఇదంతా విన్నాక మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసి ఉంటుంది. మరి నెక్స్ట్ ఏంటి? అసలు అప్లై చేసుకోవడానికి మనం ఏమేం రెడీ చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ చూద్దాం. నోటిఫికేషన్ వచ్చాక అప్పుడు పరుగులు తీయడం కాదు. ఇప్పట్నుంచే ఒక ఫైల్ తీసుకుని నేను చెప్పే ఈ డాక్యుమెంట్స్ అన్నీ అందులో పెట్టుకోండి. మీ 10th క్లాస్ మెమో, ఆధార్ కార్డ్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీ స్టడీ సర్టిఫికెట్లు ఇవి పక్కాగా మీ దగ్గర ఉండాలి. ఇవి లేకుండా అప్లికేషన్ ప్రాసెస్ ముందుకు కదలదు. అలాగే అప్లై చేసేటప్పుడు ఈ 3 బేసిక్ రూల్స్ ఫాలో అవ్వండి. 1. డాక్యుమెంట్స్ ముందే రెడీ పెట్టుకోవడం. 2. అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయడం. 3. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకపోవడం. ఎందుకంటే చివరి నిమిషంలో సర్వర్ ఇష్యూస్ వస్తే చాలా టెన్షన్ పడాల్సొస్తుంది. ఇక్కడ మీకు సీరియస్ వార్నింగ్, దయచేసి వినండి. రిజల్ట్స్ రాగానే వాట్సాప్లోనో ఎస్ఎంఎస్లలోనో రకరకాల మెసేజ్లు వస్తుంటాయి. వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి, IIIT సీట్ బుక్ చేసుకోండి అని. అవి పక్కా ఫేక్. దయచేసి అలాంటి అనధికారిక లింక్స్ని అస్సలు క్లిక్ చేయకండి, వాళ్ళని నమ్మకండి. కేవలం RGUKT అఫీషియల్ సైట్నే ఫాలో అవ్వండి. ఇక మనం ఈ ఎనాలిసిస్ చివరి భాగానికి వచ్చేశాం. ఇక్కడ్నుంచి మార్కుల గురించి కాదు, మీ మైండ్ సెట్ గురించి, మీ భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. IIITలో సీటొస్తే అది నిజంగానే ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ, అందులో డౌట్ లేదు. కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు సీటు రాకపోతే అక్కడితో ప్రపంచం ఆగిపోదు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిరాశపడకూడదు. ఒక కాలేజ్లో సీటు రాకపోవడం అనేది ఎప్పటికీ మీ జీవితపు అంతిమ విజయాన్ని డిసైడ్ చెయ్యదు. IIITలో చదవని ఎంతోమంది అద్భుతమైన స్థాయిలో స్థిరపడ్డారు. ఎందుకంటే రేపు మీరు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అవ్వడానికి మీరు ఏ కాలేజ్లో చదివారు అన్నదానికన్నా ఈ 4 క్వాలిటీస్ ఉన్నాయా లేదా అన్నదే చూస్తారు. నిరంతరం కష్టపడే తత్వం, పక్కా క్రమశిక్షణ, నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆపేయకుండా కన్సిస్టెంట్గా చేయడం. ఇవి మీలో ఉంటే మీరు ఏ కాలేజ్లో ఉన్నా సరే సూపర్ సక్సెస్ అవుతారు. ఇక ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్కి నాదొక చిన్న రిక్వెస్ట్. మీ పిల్లలకు మార్కులు ఒకవేళ కొంచెం తక్కువ వచ్చుంటే వాళ్ల మీద కోపగించుకోకండి. వాళ్లని పక్కింటి పిల్లలతోనో బంధువుల పిల్లలతోనో అస్సలు పోల్చకండి. ఈ టైంలో వాళ్లకి మీ సపోర్ట్ చాలా అవసరం. వాళ్లలో కాన్ఫిడెన్స్ నింపండి. వాళ్లకి నచ్చిన ఫీల్డ్లో రాణించేలా ఎంకరేజ్ చేయండి. ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ బలంగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. 10వ తరగతి రిజల్ట్ అనేది జీవితానికి ఎండింగ్ కాదు, సాధించబోయే ఎన్నో గొప్ప విజయాలకు అదొక కొత్త బిగినింగ్ మాత్రమే. సో మార్కులు ఎలా ఉన్నా సరే ఒక పాజిటివ్ ఎనర్జీతో మీ నెక్స్ట్ స్టెప్ వెయ్యండి. ఈ అనాలిసిస్ మీ అందరికీ బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మీ భవిష్యత్తును డిసైడ్ చేసేది కేవలం ఈ మార్కులేనా, లేక మీలో ఉన్న పట్టుదల, కృషా? కాస్త ఆలోచించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి 10th క్లాస్ విద్యార్థులకు, వాళ్ల పేరెంట్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు వరప్రసాద్ తెలుగు YT.